సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రెండో రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రెండో రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సంగారెడ్డి జిల్లాలో ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఐలాపూర్ లో రెండో రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్, ప్రభుత్వ భూములను వివాదాస్పదం చేశారు. యథాస్థితిని కొనసాగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా ఆమోదులు కట్టుకున్నారు. 5-6 అంతస్తుల భవనాలు నిర్మించేసుకున్నారు. లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేశారు. రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నోటరీ పేరిట విక్రయించేశారు. ఈ అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క భారీ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది. 861 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీని నిల్వ 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. గత 10 ఏళ్ల నుంచి ఐలాపూర్ గ్రామ పరిధిలో అనాధికారికంగా నిర్మించినటువంటి భారీ భవనాలను, ఇండ్లను, బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా ధ్వంసం చేసింది. శనివారం ఉదయం 8 గంటలకి ప్రారంభమైనటువంటి కూల్చివేతల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సో రాత్రి కొంత విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆదివారం ఈ రోజు ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు మళ్ళా మొదలు పెట్టింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నదని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఐలాపూర్ లోని సర్ఫే కార్స్ భూములపై 4 దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక్కడ 220 సర్వే నెంబర్ల వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. రికార్డులో ఇది నిజాం పాలకులకు చెందినదిగా గుర్తించారు. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కింది. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అయినా ఈ భూములపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. వీటిని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హైడ్రా పలు నిర్మాణాలకు రెవెన్యూదారు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. భారీ ఎక్స్కవేటర్లు, బుల్డోజర్లు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి శనివారం ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభించింది. సో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కట్టడం గుర్తించింది హైడ్రా. కొందరు అక్కడ స్థానికులు కూడా హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో భారీ అక్రమ నిర్మాణాలతో పాటుగా కొంత భూమిని, దాదాపుగా 10 నుంచి 15 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో ఇల్లాస్ నిర్మిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఇల్లాస్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్టుగా కూడా గుర్తించారు. అయితే హైడ్రా పైన కొంత విమర్శలు వస్తున్నాయి. అయితే భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ లోనే గుర్తించి కూల్చివేస్తే బాగుండేది అనేది కూడా హైడ్రా పైన విమర్శలు వస్తున్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు దాదాపుగా పూర్తయినటువంటి అక్రమ నిర్మాణాలు సో పూర్తి అయిపోయాయి. సో ఆ భవనాలన్నింటినీ కూడా రెంట్కి ఇచ్చారు. రెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు. సో ఇప్పుడు ఒక్కసారిగా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించడంతో కొంత అక్కడ ఉన్న రెంట్కి వచ్చిన వారు ఎవరెత్తున్నారో వారందరూ కూడా కొంత హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చూసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో వారి సామాన్లన్నీ కూడా బయట పెట్టుకొని అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోయారు. సో ఇది కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఈ విధంగా అక్రమ నిర్మాణాలు కట్టడం మాత్రం హైడ్రా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎవరు కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్ స్వీకరించి విచారణ చేసి ఖచ్చితంగా ఆ భూములను కాపాడతామని కూడా చెప్తున్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ యొక్క ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఇప్పటికి వరకు ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చేసి పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా బోర్డు పెట్టే అవకాశం అయితే ఉన్నది. హైడ్రా కూల్చివేతల రెండో రోజు అయితే కొనసాగుతున్నాయి సంపత్. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. భారీ అక్రమ నిర్మాణాలు కాబట్టి అవి పూర్తిగా నేలమట్టం కావాలంటే కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. సో ఇల్లాస్ దాదాపుగా పూర్తిగా నేలమట్టం చేశారు. సో ఇంకొక భారీ అక్రమ
నిర్మాణం దాదాపుగా 6 అంతస్తుల భవనం వరకు ఉన్నటువంటి నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తే దాదాపుగా హైడ్రా ఆ యొక్క అక్రమాన్ని కూడా పూర్తిగా కూల్చివేసినట్టు అవుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కూల్చివేసిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా, ఇది ప్రభుత్వ ల్యాండ్ అని కూడా ఒక బోర్డు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో స్థానికులు మాత్రం కొంచెం సంతోషం వ్యక్తపరిచారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమిని అక్రమంగా తీసుకొని భారీ అక్రమ నిర్మాణం కడుతున్నారు అన్నట్టుగా చెప్పిన తర్వాత స్థానికులు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా కొందరు సంతోషపడ్డారు. మరి కొందరు ఎవరికైతే రెంట్కి వచ్చి ఉన్నారో వారందరూ కూడా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.